హలో ఫ్రెండ్స్, రీసెంట్గా హైదరాబాద్ లొకేషన్లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం 2 ఐటీ కంపెనీస్లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. వీటిలో వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీటిలో ఫస్ట్ కంపెనీ నేమ్ వచ్చేసి సాజిలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. దీంట్లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో కూడా మనకి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ రెండు కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ, దీనికి సంబంధించిన వర్కింగ్ లొకేషన్ ఎక్కడ అన్ని డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. దీనికి ఇంటర్వ్యూ డేట్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఆ డేట్స్ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయన్న డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూశారంటే మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సాజిలిటీ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీనికి వచ్చేసి ఇంటర్వ్యూస్ మనకి 9th May వరకు కంటిన్యూగా కండక్ట్ అయితే చేస్తున్నారు. మీకు ఏ రోజు అయితే వీలవుతుందో ఆ రోజు వెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి సాటర్డే సండే తప్ప రిమైనింగ్ డేస్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ వీకెండ్లో కాకుండా నార్మల్ డేస్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సుష్మా అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. నెంబర్ వచ్చేసి 6309930168 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఓకే, మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సాజిలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పూర్వ సమ్మిట్, 3rd floor, హైటెక్ సిటీ, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. మనకి దీనికి సంబంధించిన ల్యాండ్ మార్క్ వచ్చేసి అపోజిట్ టెక్ మహీంద్రా కొండాపూర్ అని చెప్పి ఈ లొకేషన్కి దగ్గరలో మనకి ఈ సాజిలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏం కావాలి అని చెప్పి మనం చూసుకుంటే నెక్స్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే 2022లో పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే 23, 24, 25 ఈ లాస్ట్ 4 yearsలో ఎవరైతే పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైతే చేసుకోవచ్చు. మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీకామ్, బీఎస్సీ, అలాగే బీబీఏ, బీఏ, ఇంకా బీఫార్మసీ, అలాగే ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నాన్ టెక్నికల్ స్ట్రీమ్స్ ఓన్లీ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో టెక్నికల్ ఫీల్డ్కి సంబంధించిన ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో బీఈ కానీ, బీటెక్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో బీఈ, బీటెక్, అలాగే డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అవాయిడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి నాన్ టెక్నికల్ క్వాలిఫైడ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి. ఇక్కడ టోటల్గా మనకి 100 వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 0 to 1 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నాము అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరైతే ఈ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే రీసెంట్గా 22 తర్వాత ఎవరైతే పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యాజ్ ఏ ఫ్రెషర్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సాలరీ విషయానికి వస్తే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి 2.25 lakhs నుంచి 3.25 lakhs వరకు సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు నెగోషియేట్ చేసుకోవచ్చు హెచ్ఆర్తో. ఇక్కడ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఇంటర్వ్యూ అనేది ఏదైతే సాలరీ ఉందో సాలరీ అనేది మనకి ఇంటర్వ్యూలో ఫిక్స్ అయితే చేయడం జరుగుతుంది. 2.25 నుంచి 3.25 lakhs per annum సాలరీ మనకి స్టార్టింగ్ సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటిది అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యూఎస్కి సంబంధించిన ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయో వాటికి సంబంధించి మీరు సపోర్ట్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వాయిస్ ప్రాసెస్ అసోసియేట్ అనే ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ కింద మీరు వర్క్ అయితే చేస్తారనమాట. యూఎస్ హెల్త్ కేర్ క్లైమ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. వాటికి రిలేటెడ్ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కంపెనీ 2-way క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అది కూడా మంచి ఆపర్చునిటీ అయితే ఉంది మీరు యూటిలైజ్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే మార్నింగ్ 10:30 నుంచి 2 o'clock వరకు మనకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. మీరు 10:30 లోపు ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇంటర్వ్యూ లొకేషన్లో ఏదైతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నామో లొకేషన్ సాజిలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పూర్వ సమ్మిట్,
థర్డ్ ఫ్లోర్ హైటెక్ సిటీ హైదరాబాద్ అని చెప్పి ఇచ్చారు కదా, ఈ లొకేషన్కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 10:30 లోపు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండడానికి ట్రై అయితే చేయండి. మండే టు ఫ్రైడే వరకు మాత్రమే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు, వీకెండ్లో మాత్రం ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయట్లేరు. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా దాంతోపాటు గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అడుగుతున్నారు. ఏదైతే ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఉంటుందో ఆ ఐడి ప్రూఫ్ మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్ అడుగుతున్నారు, ఒరిజినల్ తీసుకెళ్ళండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అడగడం జరుగుతుంది. దాంతోపాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. మీరు వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు మాత్రం హెచ్ఆర్ నేమ్ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రెజ్యూమ్ మీద రాయాల్సి ఉంటుంది. సుష్మా కమ్టమ్ అని చెప్పి ఏదైతే హెచ్ఆర్ నేమ్ ఉందో హెచ్ఆర్ నేమ్ మీరు రెజ్యూమ్ మీద రాసి రిజిస్ట్రేషన్ చేసుకొని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. దీని ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు, డౌట్స్ ఏమైనా క్లియర్ అయితే చేసుకోవచ్చు. నెంబర్ వచ్చేసి 6309930168 అని చెప్పి హెచ్ఆర్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 4th మే వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4:30 వరకు మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హెచ్ఆర్ నేమ్ వచ్చేసి చిత్ర అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7569854978 అని చెప్పి ఈ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే మ్యారినర్ బ్లాక్, ఇనార్బిట్ మాల్ రోడ్, ఏపీఐఐసి సాఫ్ట్వేర్ లేఅవుట్, విఠలరావు నగర్, హైటెక్ సిటీ, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మనకి కంపెనీ ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 4th మే లోపు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయో చూసుకుంటే ఇక్కడ కూడా 100 వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ 0 to 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ పొజిషన్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. అలాగే 0 ఎక్స్పీరియన్స్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో రీసెంట్గా ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఫ్రెషర్స్ వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్కి ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి మనం చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ అలాగే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. సో మీరు అందరూ కూడా ఇంట్రెస్ట్ నుండి క్వాలిఫికేషన్ అంటే ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి, మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ రౌండ్స్ ఎన్ని ఉంటాయని చెప్పి చూసుకుంటే 3 roundsలో మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ కండక్ట్ చేస్తారు. సెకండ్ రౌండ్ వచ్చేసి పర్సన్ రౌండ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ రౌండ్ వచ్చేసి మేనేజర్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ 3 rounds మీరు క్లియర్ చేశారంటే మీకు ఆఫర్ లెటర్ ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు కంపెనీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి మండే టు ఫ్రైడే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సాటర్డే సండే వీకెండ్లో మాత్రం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయట్లేరు, అది చూసుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈ 2 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించిన లొకేషన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కామెంట్లో అడగండి. ఈ 2 కంపెనీస్కి సంబంధించిన లొకేషన్ లింక్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి లొకేషన్ని ట్రేస్ చేసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే 2 కంపెనీస్కి సంబంధించిన హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ నెంబర్స్కి కూడా మీరు కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. ఓకే, ఇవి ఈ 2 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్త వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.